ఇంత పొడవులో నరకాలండి. ఇది చూసారు కదా, ఇది సిజీ అనంత. ఫ్రెండ్స్, ఇది చీపురు తీయడం అనేది ఇదిగోండి. 2 ఫస్ట్ ఆకులు తీసుకొని నేను ఎప్పుడు ఇలా తీస్తుంటాను. ఇది పిలక పట్టాలి ఫ్రెండ్స్. పట్టేసి ఇలాగ లాగేసేయడమే. సో అది ఫ్రెండ్స్, ఇలాగ ప్రతి ఇదిగండి. ఇది కొత్త చీపురే ఈరోజు నరికింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం వచ్చేసి నేను జానికి ఎత్తైన కొండల మధ్య చీపురు పని ఉంది ఫ్రెండ్స్. సో మేమైతే బయలుదేరుతున్నాము, సిద్ధవుతున్నాము. సో అది ఫ్రెండ్స్, ఈరోజు కొండకెళ్ళి ఎత్తైన కొండ దారిలో ఎలా ఉన్నది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది నేను నూరిన కత్తి ఫ్రెండ్స్. సో ఇది చూస్తున్నారు, నేను ఒకటి, అలాగే జానికి ఒకటి పడుతుంది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం రండి. ఇవన్నీ పైనాపిల్ మొక్కలు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇవన్నీ పైనాపిల్ మొక్కలు. అలాగే జీడి చెట్లు, దానిమ్మ చెట్లు, అలాగే డబ్బకాయ చెట్లు, నిమ్మ చెట్లు, పుల్ల డబ్బ చెట్లు, జామకాయ చెట్లు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. కొండ అన్నీ కలిసి ఉన్నాయి. సో మేమైతే చూపించలేపుతున్నాము, కానీ మేము దారి వెంబట నడిచి అలాగే వెళ్తున్నాము. సో అది ఫ్రెండ్స్, రండి. ఎత్తైన కొండ ఏ విధంగా ఉన్నది అనేసి మేము వెళ్తున్నప్పుడు ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఏ విధంగా పని చేస్తున్నాము అనేది మా పని విధానాలు మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ కొండ చీపురు నరకడానికి బయలుదేరి ఉన్నాము. సో దారి వెంబట నడిచి వెళ్తుండగా అవుపించింది. ఇది వేరే వాళ్ళ కొండ అండి, ఇదే కొండ చీపురు. సో మనం ఇప్పుడు ఈ కొండ వాళ్ళు దాటి ఇంకా పైన ఎక్కాలండి, చాలా దూరము. సో రండి మాతో పాటు. పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొండ ఎంత ఎత్తుగా ఉన్నది అని చూపించడానికి జానికైతే కింద నిలబడి చూపిస్తూ ఉన్నది. సో చూడండి ఫ్రెండ్స్, కొండకు వచ్చి ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నారు చీపురు, ఇదేనండి కొండ చీపురు. ఇప్పుడు మా కొండకి వెళ్ళాలంటే గనక ఇప్పుడు చాలా ఎత్తుగా ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే జానికేమో మీదికి వెళ్ళిపోయింది, అంత ఎత్తుగా నేను కిందే ఉన్నాను. సో పదండి ఫ్రెండ్స్, ముందుకెళ్దాం. ఇందాకలా జానికి వీడియో తీసింది కదా, అలసిపోయాను అంటేను అక్కడ ఒక 2 నిమిషాలు మరి ఆగి తర్వాత మొబైల్ నేను ఇచ్చి తర్వాత అది ముందుకి వెళ్ళిపోతున్నది. సో నేను అలా వీడియో తీసుకుంటా నేను పైకి అనేది మెల్లమెల్లగా ఎక్కుతున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇది పెద్ద మామిడి చెట్టు అండి, ఇదే అండి. చాలా నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇది చాలా సంవత్సరాల నుండి ఉంది ఫ్రెండ్స్. నేను అలపైతే వచ్చింది. సో కొండ ఎక్కలేకపోతున్నాము. సో అది సంగతి ఫ్రెండ్స్. కొండ అయితే చూస్తున్నారు కదా ఎలాగుంది, చాలా డౌన్గా. పైనుండి దిగేటప్పుడు జాగ్రత్తగా గనక దిగిపోతే
కాలుకి స్లిప్ అయ్యి మళ్ళీ బంతిలాగా ఇంకా పడిపోవాల్సిందే మనం. సో అంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మేము మా కొండకి ఎక్కేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, మేము కొండపైకి ఉన్నాము. అదిగోనండి కనిపిస్తుంది, అది మా ఊరే. అక్కడ నుండి చాలా ఎత్తైన కొండపైకి అనేది ఇక్కడికి వచ్చాము, మా కొండకి చీపురు నరకడానికి. సో అదే చుట్టుపక్కల గ్రామాలు అవుపిస్తూ ఉన్నది, ఒక 2-3 గ్రామాలు. అది ఉంది అటు మా ఎదురు గ్రామం అండి, ఇటు వచ్చి మా పక్క గ్రామం ఉంది, కనిపిస్తుంది, అది ఉంది. ఇప్పుడు కొండపైకి వచ్చి చీపురు నరకడం ఎలా, ఏ విధంగా నరుకుతాము మేము సౌర ఆదివాసుల యొక్క పని ఇదే, కొండపూడి వ్యవసాయం అండి. అలా పొలం అయితే లేదండి, అంతంత మాత్రమే, ఒక 50 సెంట్లు లాగే ఉన్నాయండి మాకు. సో కొండ ఆధారం మీదే ఏదో ఒక జేడి, పైనాపిల్ చెట్టు, పనస వీటిపైన ధరలైనప్పటికీ పండుతున్నప్పుడు మేమైతే అది ఏరి అనేది బజార్కి తీసుకెళ్ళడం, లేక మా ఊరికి వస్తుంటారండి చౌకారులు, ఆ విధంగా ఇవ్వడం అవుతుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు చీపురు సీజన్ అండి. సో ఈ చీపురు అనేది ఎవరైనా ప్రతి ఒక్కరు గిరిజనులు చాలా బిజీగా ఉంటారంటే ఈ సీజన్లో చీపురు పనుల కోసమేనండి. సో కొందరు డబ్బులు ఉన్నవారు సో కూలీలు వీటికి వారిని నరికిపిస్తూ ఉంటారు. కొందరు స్తోమత లేని వాళ్ళు కుటుంబమే వాళ్ళమే నరికి వాటిని పని చేస్తూ ఉంటారు. సో మనమైతే కొండకి వచ్చి ఉన్నాము. సో నేను డౌన్లో కేరాజీ అండ్ బాటిల్ ఉంచడానికి అయితే పడిపోయి వేస్ట్ అవుతాయి అనేసి నేను ఈ పైకి ఎక్కడం జరిగిందండి. ఇక్కడైతే కొంచెము సద్దునుగా ఉంది పెట్టుకోవడానికి. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక మా ఊరు కనిపిస్తుంది, అదే నేను చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే రండి మన పనిలోకి వెళ్దాం. ముందు చీపురు పుల్లలు నరకాలి, తర్వాత కాడ కింద మొక్క దగ్గర నరకాలి, తర్వాత ఆకులు తీయాలి. సో తీసిన ఆకుల్ని చీపురు పుల్లల్ని ఒక దగ్గర కట్టి మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు వీడియో చివరి దాకా చూస్తే మీరు తెలుస్తూ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగుంది చూసారు, ఇది మరి పూత అనేది చీపురు అనేది రాదు. సో ఇది మొత్తం నరికేయడమే. సో మొత్తం ఇలా నరికేసి ఇలా పడేయడమే. ఇది మరి ఉంచాల్సిన అవసరం లేదు. మనం ఉల్లు చీపురు వచ్చింది మాత్రమే వీటిని పడేయాలి. మళ్ళీ పూత అనేది రాదు, చీపురు అనేది రాదు. ఇవన్నీ మొత్తం నరకాలి, ఇలాగే వేస్ట్ అవి. సో ఇవేనండి, ఇదిగోనండి చీపురు. ఇవి మనం అనేది తీసుకోవాలి. ఇది ఎంత పొడవు నరకాలంటే చెయ్యి జానంత అండి. ఇది
జేనంతా నరికేసి వీటిని నరికి ఒక పక్క ఉంచాలి. తర్వాత ఇది ఆకులు తర్వాత తీద్దామండి. అదేనండి, ఇలాగ మొత్తం మొక్క అనేది నరికేసి ఉంచేస్తే కొండ అనేది మంచిగా ఉంటుంది. ఇది కూడా అండి ఇంత పొడవులో నరకాలండి. ఇది చూసారు కదా, ఇది జేనంతా. లేకపోతే ఎక్కువ నరకన పొడవుగా నరకన మోసేటప్పుడు బరువు ఉంటుంది ఫ్రెండ్స్. సో అదనమాట. ఓకే, ఇప్పుడు మనము వీటిని మొత్తం నరికేది. పూతంటే చీపురు తయారైనవి మాత్రమే మనం నరకాలి. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని వేస్ట్ ఇవి, మరి చీపురు రాదు. సో మొత్తం క్లీన్ చేయాలి. అది మొత్తం ఇలా చేస్తూ వచ్చే సంవత్సరం వల్ల దీనికి మొగ్గ వచ్చేసి మంచిగా చీపురు అనేది మళ్ళీ రావడం అవుతుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, చీపురు మొక్క చూస్తేనేమో ఒక మొక్కకి 2-3 కట్టలు అవుతుందేమో అనుకుంటారు కొందరు తెలియని వాళ్ళు. కానీ మొక్కకి నరికితే కొన్ని పూతరావు ఫ్రెండ్స్. అవి నరికేసి పోగా పూత వచ్చినవి 8 నుండి 12 పులులు ఉంటాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ మొక్క వచ్చేసి చీపురు అనేది ఒక 6-7 చీపుర్లు ఏర్పడ్డాయి. ఇది పక్క మొక్క వచ్చేసి ఇందులోన లెక్కిస్తే ఒక 6, ఇది కూడా 7 ఉంటాయి. కింద ఒక మొక్క ఉంది ఫ్రెండ్స్. అయితే మనం చూసేట్లో అది ఒక మొక్క అనుకుంటాము. అందువలన అది ఒక మొక్కకి చాలా చీప్ మొగ్గలు అంటే చీప్ కర్రలు అనేది ఉంటాయని అనుకుంటాము ఫ్రెండ్స్. అది నేను చూపిస్తున్నాను. దాని మొక్కకి మాత్రము 6 నుండి 7, 8 చీప్ కర్రలు అంటాము, చీపుర్లు అంటాము ఫ్రెండ్స్. ఇది మేము లాంగ్వేజ్ ప్రాబ్లం, సో అర్థం చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. మేము అక్కడ ఉండి కుట్టామండి. కుట్టేసిన తర్వాత ఇలా కుట్టామండి. సో ఇది ఫ్రెండ్స్ కుట్టేసిన తర్వాత మేము ఒక జానికి కొన్ని చీపురు ఆకులు తీసినది అది చూస్తున్నారు. సో నేను నరికింది సో ఇదేనండి. సో చీపురు ఎలాగ తీస్తారనేది ఒక 2-3 క్లిప్స్ చూపిస్తానండి. సో మీరు తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను అయితే చీపురు తీయడంలోనూ రకరకాలుగా తీయవచ్చు రండి. సో నా పద్ధతిలో అయితే నేను చూపిస్తాను. నా పద్ధతిలో అయితే 2 పద్ధతులు తెలుసండి. కొందరు స్పీడ్ని బట్టి ఎలాగ తీస్తారో అది జానికి తీస్తున్నది కదా, అదొక పద్ధతి. ఒక పుల్లుని పట్టుకొని ఆకులు ఒక్కొక్కటి తీయడం అండి, అది అలా తీస్తుంది. ఇంకొకటి ఏదంటే పైన నుండి కింద ఏకంగా లాగేయడమేనండి, అదొక పద్ధతి. సో నేను తీసి చూపిస్తానండి. చీపురు నరికిన తర్వాత ఒక చోటు పెడితే కొండ డౌన్గా ఉండడం వలన కిందికి జారిపోయాయి చూడండి. అవి మా ఆయన తీస్తున్నారు. ఫ్రెండ్స్, చీపురు తీయడం అనేది ఇదిగోండి
2 ఫస్ట్ ఆకులు తీసుకొని నేను ఇప్పుడు ఇలా తీసుకుంటాను. ఇది పిలక పట్టాలి ఫ్రెండ్స్, పట్టేసి ఇలాగే లాగేసేయడమే. సో అది ఫ్రెండ్స్, ఇలాగ ప్రతి పుల్లని తీసే పద్ధతి ఇలాగ ఫ్రెండ్స్, ఇలాగ తీస్తుంటారు. అయితే తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చీపురు మొక్క నరికేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఈ ఆకులు చాలా సురుగ్గా ఉంటాయండి, బ్లేడ్ లాగా ఉంటాయి. సో జాగ్రత్తగా మనం తీసుకోకపోతే కనుక చేతులు కోసేసి ప్రమాదం ఉంది. సో రక్తం అనేది వస్తాయండి తర్వాత. అది ఫ్రెండ్స్, చీపురు పుల్ల అనేది ఆకులు తీసే పద్ధతి అయితే ఇది ఫ్రెండ్స్, లాగేసేయడమే. ఇలా పిలక ఆకు పట్టుకొని ఇలా లాగేసేయడమే. సో అది ఫ్రెండ్స్, ఇలా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి చీపురు ఆకులు తీసే పద్ధతి. ఇంకో పద్ధతి అంటే ఫ్రెండ్స్, ఈ పుల్ల ఉంది కదా ఫ్రెండ్స్, 1 కానీ 2 పుల్లలు కానీ లేక 3 పుల్లలు కానీ తీసుకొని ఒక్కొక్కటి తీస్తారు ఫ్రెండ్స్. ఇలాగా ఇది ఏమంటారు, జూనియర్ అంటాము, తెలియని వాళ్ళు ఇలా చేస్తుంటారు. మొదటి పద్ధతి ఇది. సో అది ఫ్రెండ్స్, ఇలాగ ఒక్కొక్కటి తీస్తారు. సో అది ఫ్రెండ్స్. అయితే చీపు ఆకులు తీయడం అసలు పద్ధతి అయితే ఇలాగ ఫ్రెండ్స్, ఇలాగ తీయాలి. ఇలా పెట్టి ఇలా లాగేసింది. లాగేసింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఇది చీపురు పుల్లలు తీసే ఆకులు పద్ధతి. నేను సగం తీసిన చీపురు పుల్లలండి ఇదిగోనండి, నేను తీస్తున్నాను. ఇంకా కొంచెం ఒక 4-3 మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఒక 30-40 చీపురు పుల్లలు ఉండొచ్చండి, తీయాలి. జానికైతే అదిగో నరుకుతూ ఉన్నది చీపురు. సో నేను కింద ఉన్నాను అదనమాట ఫ్రెండ్స్. సో అలాగా మొత్తము చీపురు అనేది నరికేసి తర్వాత మొక్క నరకొచ్చు, కానీ డబల్ 2 పనులు అవుతుందనేసి వెంటనే నరికి చీపురు పుల్లలు అనేది ఆకులు తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదనమాట. జానికి అయితే ముందు చీపురు పుల్లలు నరికి తర్వాత మొక్క నరుకుతుంది, చూస్తూ ఉన్నారు. సో నేను కింద నుండి తీస్తున్నాను. కొండ అయితే కనుక చాలా డౌన్లో ఉంది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా తీసుకోకపోతే మనం రాళ్ళకి ఇసిలిపోయి పడిపోయే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. సో అదనమాట, కొండ దగ్గర పని చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. మేమైతే తెచ్చుకున్న కేరాజీని భోజనం చేయడానికి చేతులు కడుక్కొని తిందామని సిద్ధమవుతున్నాము. చల్లదన్నం ఇదేనండి, మా భాషలో అయితే గింజన్నం అంటాము. సో అది ఫ్రెండ్స్, దీన్ని చల్లదన్నాన్ని పెట్టి దానికి నేను ఇప్పుడు భోజనం చేస్తాను.
ఓకే. సో ఫ్రెండ్స్, ఇదే మా కూర. పచ్చడి అయితే ఏదన్నా జానికైతే ఆల్రెడీ తినేసింది. సో జానికి తిన్నాక నేను తింటున్నాను ఇప్పుడు. మా ఆదివాసులు అయితే కూర లేనప్పుడు మిరపకాయ వాడుతుంటారు. తర్వాత ఇదే పచ్చడి అంతే ఏదో వేరుశనగ, కాకరకాయ, వంకాయ వాటిని అగ్గితో కలిసి ఉల్లి మిరపతో నూరి వాటిని కూరగా ఉపయోగిస్తారు. అలాగే నెత్తలు తెలుసు కదా, నెత్తలు కూడా కాల్చి ఉల్లిపాయ, ఉప్పు, కారం కొంచెం కలిపి దానికి నూరి కూరగా ఉపయోగిస్తుంటారు. సో ఆ విధంగానే రోజు కూర లేనప్పుడు మేము భోజనానికి కూర అనేది వాడుతుంటాము. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నరికిన చీపుర్లు అండి. ఇది ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా, ఇది పచ్చగా కనిపిస్తుంది. ఈరోజు నరికిందండి. కొంచెం ఎండిపోయినవి నిన్న మొన్న నరికినవేనండి. ఇదిగండి, ఇది కొత్త చీపురే ఈరోజు నరికింది. ఇది ప్లస్ ఇది ఏనండి. తర్వాత అవి కింద కనిపిస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది మొన్న నరికిన చీపుర్లు. సో ఈ విధంగా ఎండబెట్టాలి ఫ్రెండ్స్. నరికిన చీపుర్లను ఎండబెట్టాలి, ఎందుకంటే బరువుగా ఉంటాయి. సో ఎండబెట్టాలి. సో రండి ఫ్రెండ్స్, మరి కొన్ని చీపుర్లు మొన్న నరికిన చీపుర్లు ఇక్కడ కూడా ఎండబెట్టాము. ఇదిగో ఫ్రెండ్స్, కొన్ని ఇంటికి పచ్చివి తీసుకెళ్తాము, మరి కొన్ని ఇక్కడే ఉంచేస్తాము, ఎందుకంటే దొరికిన చీపుర్లు ఏకంగా తీసుకెళ్ళాము కదా. సో అది ఫ్రెండ్స్, ఇదిగోనండి మొన్న కొట్టిన చీపుర్లు ఇక్కడ ఎండబెట్టి ఉన్నాము. ఎండిపోయిన చీపుర్లు అయితే చాలా తేలికగా ఉంటుంది, ఎక్కువ కట్టి మనము పట్టుకెళ్ళచ్చు ఇంటికి. సో అది ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మేము అయితే టైం వచ్చి 2:30 అవుతుంది, 2:03 ఆ మధ్యలో. సో ఇంటికి వెళ్తాము. సో ఇప్పుడు జానికి అయితే పేర్చి కట్టడానికి చీపురుని తీస్తుంది. సో అది కట్టి మనం దిగుతున్నప్పుడు మేము చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చీపురు కడుతుందని జానికి అయితే అవి మొన్న నరికి కొండ దగ్గర ఎండబెట్టిన చీపురు అండి. కొంచెం ఎండిపోయాయి, పూర్తిగా ఎండాల్సి ఉందండి. తర్వాత చీపురు అనేది కట్టాలి, పూర్తిగా ఎండబెట్టకుండా చీపురు ఎవరు కట్టరండి. సో పూర్తిగా ఎండబెట్టాలి. సో మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్తామండి. సో అది ఒక కట్ట అయితే జానికి కడుతుంది. సో నేను పట్టుకుపోయే కట్ట అయితే అది ఇంకా కట్టలేదు. సో అది కట్టి మేమైతే బయలుదేరినప్పుడు చూపిస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దిగుతున్నామండి.
కిందకి, జానికైతే ముందుకుంది. సో మెల్లగా దిగాలి ఫ్రెండ్స్. చాలా డౌన్గా ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు స్లిప్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్, మేమైతే మెల్లగా దిగుతున్నాము. ఫ్రెండ్స్, మేము దిగుతూ ఉన్నాము. కొండల్లో నడక అంటే పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా డౌన్గా కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా దిగాలి. దిగినప్పుడు చాలా నెమ్మదిగా దిగాలి, లేకపోతే కాలుకి స్లిప్ అయిపోతే పడిపోయే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, కొండ అయితే ఎలాగ డౌన్గా ఉంది అనేది నేను మీద నుండి చూపిస్తూ ఉన్నాను. సో దగ్గర నుండి చూపిస్తే కనుక కొండ డౌన్లో ఉన్నదనేది తెలియదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. తద్వారా మనకెన్నో వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.